మిమ్మల్ని ఎత్తుకొని చూస్తున్నా తెలుసా అండి. ఎందుకు బాగానే అంత పొట్టుగా అట్లా ఐదు ఉన్నాయి కదా, ఎక్కడ ఎక్కడ ఏ కళ్ళతో చూస్తున్నారు. అంత బ్యూటిఫుల్ గర్ల్ ముందున్నప్పుడు నేను ఎక్కడ చూస్తాను నేను ఇంకా. అయ్యో థ్యాంక్ యూ. సో మీ మంచి మనసు అది. అంతే. సో జనరల్గా మూవీ విషయానికి వస్తే కనుక ఇప్పుడు సెప్టెంబర్ చాలా మూవీస్ ఉన్నాయి, కొన్ని మూవీస్ 7th ఉన్నాయి. జనరల్గా ఇండస్ట్రీలో టాలీవుడ్లో నడుస్తున్నది ఏంటంటే సినిమాలు ఏమన్నా ఉన్నాయంటే కొద్దిగా చూసి బిగ్ మూవీస్ కానీ చిన్న సినిమా సినిమాని సో డేట్ చేంజెస్ కానీ అలా ఉంటూ ఉంటాయి. మీరు ముందు అనుకున్నారా 7th సెప్టెంబర్ 7th అని? యాక్చువల్లీ 13 సెప్టెంబర్ అని వి అనౌన్స్డ్. 13 సెప్టెంబర్ దట్ వాజ్ ద డేట్. ముందు వచ్చేయమన్నారు కొంతమంది. ఎందుకు అంటే ద డిస్ట్రిబ్యూటర్ సైడ్ వినాయక్ చవితికి దే నీడ్ అ ఫిల్మ్. గోట్ వచ్చినా లేకపోతే దిల్ రాజు గారిది వచ్చినా ఇప్పుడు మాది వచ్చినా వేరేది వచ్చినా వాళ్ళకు ఒక 2 ఆప్షన్లు 3 ఆప్షన్లు ఉండాలి. అండ్ వినాయక్ చవితి ఈజ్ అ వెరీ గుడ్ డేట్, హాలిడే, నెక్స్ట్ డే ఇస్ హాలిడే. సో వర్డ్ ఆఫ్ మౌత్ స్ప్రెడ్ అవ్వాలి. మీ టీజర్ బాగుంది, ట్రైలర్ బాగుంది. సో ఎందుకు తెలుగు ఆడియన్స్ ఆర్ సో స్వీట్ అండ్ దే విల్ గివ్ లైఫ్ టు సినిమా. సో అలాంటప్పుడు ఎందుకు డిలే చేయడం, ఎందుకు 7th వచ్చేద్దాం, బాగుంది డేట్. అండ్ బై ద టైమ్ వర్డ్ ఆఫ్ మౌత్ స్ప్రెడ్ అయ్యే టైం పడుతుంది. అండ్ సో ఇట్ షుడ్ మంచి ప్రోడక్ట్ కిల్ అవ్వకూడదు అనేదాన్ని వాళ్ళు చెప్పిన వాళ్ళ రీజన్. అండ్ వీఆర్ ఆల్సో కాన్ఫిడెంట్. మీ ఫాదర్ ఓకే అన్నారా? జనరల్గా ఓన్ ప్రొడక్షన్ కానీ అలా క్యాలిక్యులేషన్లు ఉంటాయి కదా, అదే ఆ క్యాలిక్యులేషన్స్. బట్ అల్టిమేట్లీ ప్రొడ్యూసర్ కాన్ డూ ఎనీథింగ్, ద డిస్ట్రిబ్యూటర్స్ ఓన్లీ విల్ టెల్ వాట్ డేట్ అని. సో మన చేతిలో ఏం లేదు. ఇప్పుడు ఒక సినిమా చేయాలంటే మెయిన్గా సెట్స్ మీదకి వెళ్ళే వరకు చేంజెస్ అనేది జరుగుతూ ఉంటాయి. కరెక్ట్. నేను అనుకుంటాను ఇందులో చాలా చేంజెస్ జరిగాయని, మీరు చెప్తే మీ మాటలు. లేదండి, మేము బికాజ్ మాకు 1.5 2 years చేంజ్ చేస్తూనే ఉన్నాం కదా, అన్ని కెలుక్కుంటా. సో సెట్కి వచ్చేటప్పటికి పెద్దగా ఏం లేదు. చిన్న మేబీ ఒక అడిషనల్ డైలాగ్ ఆర్ అడిషనల్ షార్ట్, కపుల్ ఆఫ్ దోస్. బట్ స్క్రిప్ట్లో ఏముందో వీ షార్ట్ దట్ ఓన్లీ. సో పెద్ద చేంజెస్ అయితే ఏం లేవు.